పాలించట్లా, పరిపాలన వేరేగా ఉంది ఓ రకంగా చెప్పాలంటే. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు ఆయన ప్రోత్సహించడు. కక్ష సాధింపులు కంట్రోల్ చేసిన మనిషి ఆయన, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసిన మనిషి ఆయన, రౌడీజాన్ని కంట్రోల్ చేసిన మనిషి. ఇట్లా రెచ్చిపోయి రౌడీజాలు చేయడాలు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు దోచేసుకోవడాలని అంగీకరించిన మనస్తత్వం చంద్రబాబు దగ్గర గతంలో కూడా లేదు. ఇలాంటి విచ్చలవిడితనాన్ని అంగీకరించే మనస్తత్వం కాదు. అట్లాంటి మనిషి సంపూర్ణంగా మారాడంటే ఆయన మీద ఒత్తిడి ఏంటి అనేటటువంటిది పార్టీ కార్యకర్త, కట్టర్ కార్యకర్తల యొక్క ఒత్తిడి ఆయన మీద పనిచేస్తుంది. ఆయనలో ఫీలింగ్ వచ్చేసింది ఏంటంటే, జైల్లో నన్ను పెట్టినటువంటి సందర్భంలో నా కార్యకర్తలందరూ వచ్చారు, ఆ కార్యకర్తలందరూ దోచుకొని మమ్మల్ని అని చెప్తుంటే మనం ఈసారి అడ్డుకోవడం కరెక్ట్ కాదనే ఫీలింగ్ వచ్చింది ఆయనకి. కానీ అది కరెక్ట్ కాదు. జనాలు చంద్రబాబుని చూసేటటువంటి దృక్పథం వేరు. ఇప్పుడు ఇలాంటి వేధింపులు, ఇలాంటి హింసించేటటువంటి మనస్తత్వం ఉంటే అప్పుడు తేడా ఏముండదు కదా. అవును. కానీ ఒకటి సార్, ఈ ఏడాదిలో రావడం తోటే ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి లడ్డు కల్తీనే పేరుతో ఒక పెద్ద షాక్ ఇచ్చింది. తర్వాత అది క్రమక్రమంగా ఒకేసారి లిక్కర్ స్కామ్, అది కూడా 3,000 కోట్లకు పైగా, దగ్గర 4,000 కోట్లు అని కొన్ని రోజులైతే దానికి ఓకే అది డ్రామానాలు ఏదో ఆ హడావుడైతే నడిచింది, అరెస్టులు పరమైనది. ఇప్పటికే ఉందనుకోండి, కాకపోతే కొంచెం మోతాదు అయితే తగ్గించారు ఇంత ముందుతో పోలిస్తే. ఫ్రంట్ పేజీలో అయితే ఇప్పుడు వార్తలు తగ్గినాయి కాబట్టి మోతాదు తగ్గిందని అనుకోవాలి. అది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి ఊహించని పరిణామం? వాస్తవంగా ఫస్ట్ ఏడాది జగన్ కూడా రాగానే చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టడానికి కొన్ని కమిటీలు వేశారు.